నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సేమ్. ఇప్పుడు చూస్తున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రగ్స్ అనేది చాలా, అంటే రాష్ట్రాలనే కాదు దేశం మొత్తంలో కూడా డ్రగ్స్కి యువత చాలా బానిసలు అయిపోతున్నారు. వాళ్ళ కెరియర్స్ కూడా పాడైపోతున్న క్రమంలో ఇక్కడ చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కూడా మరి ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా, లేకపోతే డ్రగ్స్ కోసం కొత్తగా వీళ్ళు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? ఎందుకంటే చాలా మంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారి పేరు అయితే వినపడింది. మొయినాబాద్ లో జరిగిన ఒక పార్టీలో డ్రగ్స్ లో దొరికిపోయారు అని చెప్పేసి అయితే మనకి న్యూస్ మనం అంతా చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ, ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పార్టీలో పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు. బెయిల్ కూడా వచ్చేసింది అని చెప్పేసి మనం చూసాం. అసలు ఏంటి సార్, నిజంగానే పాజిటివ్ వచ్చిందా, అందుకే బెయిల్ వచ్చిందా, అసలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఫస్ట్ నేను అర్నబ్ గోస్వామి గారిని కాదు, పెద్ద జర్నలిస్ట్ని కూడా కాదు. వాళ్ళైతే నేరారోపణ చేయటం, వాళ్ళే దాని మీద విచారణ కమిటీ వేసేయటం, వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేయటం, వాళ్ళే శోధించటం, వాళ్ళే మళ్ళీ జడ్జి పాత్రలోకి వచ్చి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేయటం, ఉరిశిక్ష చేయాలని తీర్పిచ్చిన తర్వాత వాళ్ళే వెళ్ళి తలారి పాత్ర ఉరిశిక్ష కూడా వేసేయటం, ఈ ఉరిశిక్షంత అన్యాయం ఉండకూడదని చర్చి పెట్టేది కూడా వాళ్ళే. అర్నబ్ గోస్వామి గారు. నేను జర్నలిస్ట్ని కాదు, అందువలన మీరు అన్నట్టు ఆయన ఎలా చేశారు ఏంటో నేను చూసేవాడిని కాదు, శోధించాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తిగతమైన ఎజెండాలు కూడా లేవు నాకు, నా రాష్ట్రం తెలుగు జాతి మొత్తం తప్ప. కానీ చట్టాలు కొంతమంది చుట్టాలు అయిపోయినాయి. ఆయన అత్యంత సంపన్నులు, 5,000 కోట్లు 10,000 కోట్లు అంటున్నారు, ఆఫారిటీ స్టేట్ ఉన్నాం. కానీ అత్యంత పెద్ద కాంట్రాక్టర్స్, పైగా రాజకీయంగా ఇవాళ చెప్పాలంటే ఇవాళ కేసీఆర్ గారి కుటుంబంలో ఎంతమంది ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎంతమంది ఉంటారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఆదిరెడ్డి, వాళ్ళందరూ 5 ఎమ్మెల్యే అంటారు. యనమల రామకృష్ణ గారి కుటుంబంలో ఎంతమంది ఉంటారు. వీళ్ళందరూ కుటుంబాలే 5-10 పదాలు వాళ్ళల్లో ఉంటాయి. అందులో కుటుంబం గవర్నీలు యనమల రామకృష్ణ గారిది, పుట్టా సుధాకర్. యనమల రామకృష్ణ గారి పుట్టా సుధాకర్ యాదవ్ గారు వియ్యంకుడు అయితే, పుట్టా సుధాకర్ యాదవ్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వియ్యంకుడు. మీకు అర్థమైంది కదండి. అది కోస్తాలో తుని, కడప, హైదరాబాద్లో దమ్మున్నాడు శ్రీనివాస్ యాదవ్ గారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వ్యక్తిగతంగా ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్. ఆ రోజు సమయానికి అందరూ వాట్ ఎవర్ మీరు మిగతా విషయాల్లో పక్కన పెట్టండి, నేను వ్యక్తిగత విషయాలు నేను ఇక్కడ తీసుకురాని. ఇవాళ ముందుగా వచ్చిన ఆరోపణలు చూశారు, దాంట్లో వెంటనే ఆయన స్పందించారు. దాంట్లో మళ్ళీ యూరిన్లో నీళ్లు కలిపారనే విషయంలో ఆయన సీనియర్ సిటిజన్ పొలిటీషియన్ కాదు అనుకుంటున్నా పాపం. అందువలన వెంటనే అది రాగానే విజృంభించి మాట్లాడేటప్పుడు పోలీసులు కూడా చిరెత్తుకొచ్చినట్టుంది. వీళ్ళు వదిలేసారో ముందు తెలియదు నాకు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండేది, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంటే ఫ్రెండ్లీ ఆత్మీయత అనుబంధం. ఇవాళ కూడా చంద్రబాబు టీడీపీకి రేవంత్ రెడ్డి గారికి ఆత్మీయమైన అనుబంధం ఉన్న ప్రభుత్వం ఉంది. అప్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు చేయవచ్చు. బియాండ్ ఇప్పుడు ఈగల్ టీం వాళ్ళందరూ మిగతా చెప్తే ఒప్పుకుంటారా? మొన్న వేరే ఇష్యూ వచ్చినప్పుడు సెపరేట్ సిట్ వేస్తాం మేము కలెక్టర్ గారి మీద మాట్లాడినప్పుడు పోలీసులు ఐఏఎస్లో ఒకటైపోయారు, ఆశ్చర్యపోయారు. అసలు ఎవరు ప్రమేయం, రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ వేయటం అనేది. అక్కడ కూడా దమ్మున్న కలేజ్ ఉన్న ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా పోలీస్ శాఖలో కానీ అనేక శాఖల్లో వాట్సాప్ రాజకీయ ఒత్తిడిలో కొంతమంది దారి తప్పుతారు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్, ఇవాళ మళ్ళీ తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీస్తే దీంట్లో డైల్యూట్ అయిందని చెప్పి బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ వచ్చింది తెలిసింది. వెంటనే తెలుగుదేశం పార్టీ ముందుగా వచ్చి నేను డిస్టెన్స్ చేస్తాను, తర్వాత బహిష్కరించారు లేదు కూడా తెలియదండి నాకు. డిస్టెన్స్ పెట్టమని పార్టీ కానీ దూరంగా ఉండాలని ఆదేశించామనే లెటర్ చూశాను. గవర్నీలు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారు రాసిన లెటర్ చూశాను. మీరు అన్నది కరెక్టే. ఇవాళ మిథున్ రెడ్డి గారికి ఐక్యరాజ్య సమితి అరెస్ట్ కేసులో ఐక్యరాజ్య సమితిలో అనుమతి వచ్చింది. ఐక్యరాజ్య సమితి కాడికి వెళ్ళారు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగాని ఒక ఎగ్జామ్షన్స్ తీసేసుకుని వెళ్ళిపోయారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ సమాజంలో 100,000 కోట్లు ఉన్న వాళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళకి చట్టాలు చుట్టాలుగా మారిపోతాయా? ఇదే ఒక సామాన్యుడు కనుక దీంట్లో అయిపోతే ఎలాంటి పరిస్థితులు, సామాన్యుడు ఇరుక్కున్నాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, సినిమా నటులు ఇరుక్కున్నాళ్ళు
కొంతమంది ఇబ్బంది పడితే కొంతమంది విహంగాల్లాగా ఎలా విహరిస్తున్నారు. నిజం కాదా ఇది? గుండె లోతుల్లోంచి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నేను చెప్పే దాంట్లో ఇంకో సెకండ్ కూడా ఉంది ఒకటి. ఇవాళ ఈ ప్రమాదం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శ్రీకాకుళం ఊళ్ళో నుంచి ఒక స్కూల్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే వరంగల్ దగ్గర నుంచి హైదరాబాదు, విశాఖపట్నం, కర్నూలు అన్ని ప్రాంతాల్లో బడ్డీ కొట్ల దగ్గరికి ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అదే లేదు సార్, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్ ఏంటంటే, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం, ప్రభుత్వాలే అది నిషేధించలేదు కానీ హెచ్చరిక దుకాణాలు పెట్టి చేస్తాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ అనేది అసలు ఒక షాప్ ఉండదు, ఏది ఉండదు, ఇది హానికరం అని తెలిసినా కూడా ఇంత గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి అమ్ముతూ ఉండడం, వీళ్ళు యువత దీనికి తీసుకొని సేవించడం, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. దీని మీద ఎందుకు ఇంతవరకు కఠిన యాక్షన్స్ తీసుకోలేదు? ఇప్పుడు పాలకులు అడగండి, ఈ పాలకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రులు గవర్నీలు బట్టి విక్రమార్క గారు, స్టాంచ్ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ అండ్ ఉత్తరార్య సనాతన మనువాద ప్రముఖులు, గౌరవనీయులు, జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న, అప్పుడు పదవులు తుచ్చమన్నారు కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ మీద చాలా గట్టిగా మాట్లాడారు. చాలా గట్టిగా ఎందుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్ని అంతం చేయాల్సింది 5 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుందని చాలా భీకరమైన ఎక్స్లో ఏదో ప్రకటించినట్టు కూడా వస్తుంది. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఎంత సేవించారు, ఎలా సేవించారు, ఏ విధంగా వస్తుంది అని విచారణ తేలుతుంది. విచారణ ఎలా జరుగుతుందో నాకు తెలియదు. మనం చెప్తామండి. ఇవాళ అన్నారు, నేనేమో వ్యక్తిగత ఆరోపణలకు వెళ్ళను. నేను ఒకటి మాట్లాడుతా ఉన్నాను, ఈ సొసైటీని అడుగుతా ఉన్నా. పంజాబ్లోని అద్భుతమైన నేత, నేను పంజాబ్ చాలాసార్లు వెళ్ళాను చిన్నప్పటి నుంచి. మా బాబాయ్ గారు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ చేశారు, తర్వాత డైరెక్టర్ టాప్ పోస్ట్ వెళ్ళినా, చండీగఢ్లో కూడా వెళ్ళాను, చాలా చోట్ల తిరిగాను, అమృత్సర్ కూడా వెళ్ళాను. అక్కడ నానుడు ఉంది, ఏ సర్దార్జీ కూడా అడుక్కునేవాడు కనపట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, అడుక్కునేవాడు కనపట్టు. ఇక్కడ కూడా కొంతమంది సొసైటీలో అడుక్కునేవాళ్ళు ఉండరు. వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు, అడుక్కునేవాళ్ళు ఉండరు. నేను ఆ పంజాబ్లో చాలా చూసి గర్వపడేవాడిని. వాళ్ళ కింద ఒక చెరుగ్గడ తీసుకుని ఇలా చిన్న బుట్ట కింద దాన్ని చేసేసి ₹10 కన్నా ఇవ్వండి, చూడండి ఎలా చేశాను అడిగి అంత కష్టపడి సంపాదించేవాడు. ఇవాళ ఎంత దారుణం అయిపోయిందంటే ఇవాళ పరిస్థితి మొత్తులోకి. ఎందుకంటే ఆ సరిహద్దు ప్రాంతం దిక్కుమాలిన రోగ్ నేషన్ పాకిస్తాన్ ప్రభావం ఉంటుంది, మిగతా ప్రభావాలు కానీ యువత దారుణమైన మొత్తులోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. చాలా హృదయ విదారకంగా ఉంది సిచ్యువేషన్, నిజంగా చెప్తున్నాను నేను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ దగ్గర బడ్డీ కోట్ల దగ్గర, స్కూల్స్ దగ్గర బడ్డీ కోట్ల దగ్గర ఎంత దారుణంగా డ్రగ్స్ అమ్ముతున్నారని వార్తలు వస్తుంటే చిన్నపిల్లల్ని, కౌమార స్థాయిలో వాళ్ళని ఇవాళ ఆ స్థితికి తీసుకువెళ్ళిపోతుంటే నిర్లిప్తంతో ఉంటున్న వీళ్ళని, ఎవరు అధికార ప్రతిపక్షంలో ఉన్న పాలకులు నేను అడుగుతున్నాను, మీరు భీషణమైన ప్రతిజ్ఞలు చేస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ అంత ఉండట్లేదు. ఈ ఈగల్ టీంలు మంచిదేనండి, కాదంటలేదు. అసలు కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు, అక్కడ మీ అధికారంలోకి వస్తే పోలీసులు నా దగ్గర ఉంటే పోలీసులు ఉంటాం ఏంటండి, ఆయన కాదనే హోంమంత్రి గారు ఉన్నారు అక్కడ, కాదు కదా. ఇవాళ తెలంగాణలో కూడా నేను చెప్తే హోంశాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. నేను మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, 2 విషయాలు ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి చెప్తున్నా. భారతరత్న అవార్డు ఇవ్వాల్సిన వాళ్ళు, నేను ఎక్కువ అతిశయోక్తి అనుకోమాకండి, ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెంచిలయ్యనే యువకుడు, దళితుడు అనేది పక్కన పెట్టండి, ఒక మానవత్వం ఉన్న ఒక నాట్యమండల కళాకారుడు వందలాది వేలాదిగా పాఠశాలలోని యువతరం దగ్గరికి వెళ్ళి ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళమాకండి, మీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని అనేక విధాలుగా ప్రాంతాలని తిరిగి తన జీవితాన్ని పణంగా పెట్టుకుని ఈ దేశంలో ఒక గొప్ప సేవ చేస్తుంటే డ్రగ్ మాఫియా, లేడీ డాన్ మాఫియా ఒక ఆవిడ ఉందంటాను, వాళ్ళతో పాటు అతను అనేక మందిని అది పట్టించడం, అనేక చోట్ల ఆఫ్ చేయించడం, పిల్లల్ని కాపాడితే భారతత్వం వాళ్ళు ఎందుకండి వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి అతన్ని 10 ఏళ్ల కొడుకుని తీసుకుని స్కూల్ నుంచి తీసుకొస్తా ఉంటే సైకిల్ అతన్ని 9 మంది వెళ్ళి పాశికంగా రక్తం కొడుకు మీద కూడా పడిందంట. ఆ కొడుకు పరిస్థితి నేను చెప్తున్నాను. ఎందుకని ఈ సమాజం, మీ మీడియా ఎందుకని మౌనంగా ఉన్నాను అడుగుతున్నాను.
మీ మీడియాకి ఈ అక్రమ సంబంధాలు దాని దిక్కుమాలను ఉన్నాయో లేదా ఆరోపణల మీద 24 గంటలు పెట్టే కాన్సన్ట్రేషన్లో 100 వంతు 1000 వంతు ఆ పెంచిల్ల గారు మేము పెట్టారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నానండి, 100 వంతు పెట్టారని అడుగుతాను మిమ్మల్ని. నేను చెప్పింది తప్ప? ఏం చేశారు? ఎవరో ఎమ్మెల్యే కొంచెం ఇచ్చారు, ఏం గుర్తింపు వచ్చింది? ఏం జరిగింది? గుర్తింపు కాదు, కనీసం తన పోరాటానికి తన ఆత్మశాంతి కల్పించేదట్టన్నా మీ వాళ్ళు ప్రయత్నించారా? అలాంటి వాళ్ళు ఉంటే, కనీసం అలాంటి వాళ్ళు 100 మంది ఉంటే ఈ దుర్మార్గానికి చంపేస్తే రేపు పొద్దున్న ధైర్యం ఎక్కడ వస్తుందండి మిగతా వాళ్ళకి? చిన్నపిల్లల నేను చెప్తున్నాను, ఎంత హృదయ విదాకరం సంఘటన తింటే ఎంతమంది చూపించారు? ఇప్పుడు మరి మహేష్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఎలా చూడాలి? కోట్లకు అధిపతి, కోట్ల కాదు, వేలాది కోట్ల రూపాయలకి అధిపతి మాత్రమే కాకుండా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీస్, చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీస్. నేను మొట్టమొదటిగా చెప్తాను, మీ పద్ధతులు మార్చుకోండి, సమాజాన్ని నాశనం చేయొద్దు. మీరు చేశారా లేదా, ఏది కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీరు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు లేదండి, నేను వ్యక్తిగత విధానాల మీద విమర్శించను. నన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోవచ్చు. ఇంతకుముందు గ్యాస్, ఆంధ్రప్రదేశ్ భూగర్భంలో ఉన్న గ్యాస్ గురించి మాట్లాడాం. మా భూగర్భంలో గ్యాస్ ఉంటే మా ఇంటింటికి మహిళ లేకుండా ఇరాన్ మీద ఆధారపడడం, గ్యాస్ ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఏంట్రా బాబు, ఇంత దేవరించుకుంటాం ఏంట్రా అని మాట్లాడాను. ఇది కూడా నేను మాట్లాడుతాను. మన ప్రజల మధ్యన ఉంది. మన యువతరాన్ని పాడు చేయకుండా జీవోత్సవాలు చేయకుండా ఉండాలంటే మీ పాలకులు ముందుకు రండి. మీ పార్టీ కార్యకర్తలను అందరూ కార్డులు ఇస్తారు కదా, ఒక్కొక్కరికి మేము అది ఇచ్చాం పెద్ద ఇక్కడ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, మెడలో గెలుసులు వేసుకుని కొంతమంది. నేను చెప్తున్నాను, కనీసం మీ వంతు బాధ్యత నెరవేర్చండి, సమాజాన్ని కాపాడండి. చట్టాలు వీళ్ళకి చుట్టాలుగా ఉండకూడదు, నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోమని చెప్పి నేను 2 రాష్ట్రాల పోలీసులు కూడా కోరుతా ఉన్నాను. పొరపాటున అమాయకులు చిక్కుంటే తెలియకుండా దేండ చేస్తే ఏం చేయలేమండి. వాళ్ళు మనం ఏం చేయాలో మార్చుకోవాలి. కావాలని చేసి ఒళ్ళు బలిసి చేసే చర్యలు చేస్తే మాత్రం, ఏది ఢిల్లీలో కూర్చుని మిగతా చోట కూర్చుని, బొంబాయిలో కూర్చుని కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పోషించే చెత్త బయచి దాంట్లో అమాయకులు పడిపోతూ ఉంటారు. మీరు ఆపమని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.